హైదరాబాద్ నుమాయిష్ను మరో 2 రోజుల పాటు పొడిగించాలని ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు వేసిన విజ్ఞప్తిని పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 15వ తేదీతో ఎగ్జిబిషన్ ముగియనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నగరవాసులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వాళ్ళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా నుమాయిష్ను ఎంతో ఆసక్తిగా సందర్శిస్తారు. అక్కడ దేశంలోని పలు రకాల వస్తువులు కూడా అక్కడ లభ్యమవుతాయి. దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పలు రకాల వ్యాపారస్తులు అక్కడికి వచ్చి కూడా తమ వస్తువులను ప్రదర్శిస్తారు. ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా దాదాపు రోజు 50 నుంచి 80 వేల మంది వరకు కూడా సందర్శించారు. దాదాపు 20 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు నుమాయిష్ను సందర్శించారు. అయితే జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకారము నిర్వహించాల్సి ఉంది. అయితే జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల, ఎందుకంటే అప్పుడు కొన్ని సంతాప దినాలు ప్రకటించారు మన్మోహన్ సింగ్ చనిపోయిన సందర్భంగా, దానికి సంబంధించి జనవరి 1వ తేదీన కాకుండా 2 రోజులు వాయిదా వేసి జనవరి 3వ తేదీన నుమాయిష్ను ప్రారంభించారు. అయితే 2 రోజులు ఆలస్యమైంది. దాదాపు 45 రోజుల పాటు కూడా నుమాయిష్ కొనసాగుతుంది. కానీ ఆ 2 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు కాబట్టి ఆ 2 రోజులు గడువు పెంచుకోవడానికి ఫిబ్రవరి 16, 17వ తేదీన అనుమతించాలని చెప్పి కూడా ఎగ్జిబిషన్ సొసైటీ జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి సిపి ఆనంద్కు లేఖ రాశారు. గత నెల 31వ తేదీన 2 రోజుల పాటు పొడిగించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ పేరుతో లేఖ కూడా రాశారు. దాన్ని పరిశీలించిన సిపి ఆనంద్ 2 రోజుల పాటు పొడిగించడానికి కూడా అనుమతి నిరాకరించారు. ఎందుకంటే అది ఎంతోమంది పోలీసులు దానికోసం బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల అనుమతి ఇవ్వలేకపోతున్నామని చెప్పి కూడా సిపి ఆనంద్ ఆ లేఖలో పేర్కొన్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం అంటే ఫిబ్రవరి 15వ తేదీనే నుమాయిష్ను ముగించాలని చెప్పి కూడా సిపి ఆనంద్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో పోలీసుల అనుమతి లభించలేదు కాబట్టి ఈ నెల 15వ తేదీనే నుమాయిష్ను క్లోజ్ చేయనున్నారు. అయితే ఈ దాదాపు 43 రోజుల పాటు కూడా నుమాయిష్ ఎంతో ఆకట్టుకుంది అందరినీ. దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యాపారం కూడా అక్కడ టర్నోవర్ జరిగింది. ఎందుకంటే అక్కడ వివిధ రకాల వస్తువులు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. తినుబండారాలతో పాటు పలు రకాల వస్తువులు, గృహంకాలైన వస్తువులు, అన్ని రకాలైన వస్తువులు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పటికే అక్కడ సాయంత్రం వేళలో చాలా రద్దీ ఉంటుంది. సాధారణంగా నగరంలో ఎక్కడ చూసి సాయంత్రం వేళలో చాలా రద్దీగా ఉంటుంది. ప్రధానంగా నాంపల్లి ప్రధాన రహదారి పైనుంచి కూడా అక్కడికి నుమాయిష్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ సాయంత్రం వేళలో చాలా రద్దీ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ చాలామంది కూడా అక్కడ నుంచి కాలినడకన నడిచి వెళ్తుంటారు. రహదారి అక్కడిక్కడ నుంచి ఇక్కడ మారుతుంటారు కాబట్టి దాదాపు చాలా సమయం ట్రాఫిక్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాని దృష్టిలోకి పెట్టుకొని కూడా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు కూడా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 43 రోజుల పాటు ఫిబ్రవరి 15వ తేదీ కౌంట్ చేస్తే 43 రోజుల పాటు అవుతుంది కాబట్టి మరో 2 రోజుల పాటు కూడా పొడిగించడానికి కుదరదని చెప్పి కూడా సిపి ఆనంద్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ మేరకు ఫిబ్రవరి 15వ తేదీనే నుమాయిష్ ముగియనుంది. ఓవర్ టు యు ప్రశాంత్.